మీకు తెలుసా? ఏ పార్ట్ అదృష్టం వల్ల మాత్రమే, లక్ వల్ల మాత్రమే స్టార్ అయింది. తనైతే బ్యాక్‌గ్రౌండ్ వల్ల స్టార్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఆమెకి ఇండస్ట్రీలో చాలా యంగ్ ఏజ్‌లో వచ్చింది. ఇండస్ట్రీలో యంగ్ ఏజ్‌లో రావడం వల్ల చాలా మంది టూ యంగు, నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు. చాలా మంది క్రిటిసైజ్ చేశారు. కానీ తను ఎప్పుడు కూడా అట్లా ఫీల్ అవ్వలేదు. తను ఎందుకంటే ఆల్రెడీ లివింగ్ ఫ్రమ్ ది ఎండ్‌లో ఉంది తను. లివింగ్ ఫ్రమ్ ది ఎండ్‌లో అంటే ఆల్రెడీ తను అస్యూమ్ చేసుకుంటుంది. మిర్రర్ వర్క్ చేస్తుంది. మిర్రర్ వర్క్ అంటే యాజ్ క్వాంటమ్ థియరీస్ కూడా సపోర్ట్ చేస్తది దీనికి. ఎందుకంటే మిర్రర్ వర్క్ అనేది మన ఆల్రెడీ అసంప్షన్ క్వాంటమ్ షిఫ్ట్ చేస్తుంది అన్నమాట. ఆల్రెడీ తను హీరో అయిపోయింది. ఇంక అవ్వాల్సింది లేదు. బయట ప్రపంచంలో తను హీరోయిన్ కాదు అంటున్నారు. సో, దానికి రియాక్ట్ అవ్వటం లేదు. దానికి రియాక్ట్ అవ్వటం వల్ల తన ఎనర్జీని కోల్పోతుంది. బెటర్ షేడ్‌కొస్తుంది. సో, తను బయట సిట్యుయేషన్‌కి సర్కమ్‌స్టాన్సెస్‌కి రియాక్ట్ అయితే కాలేదు. అదే మనకు కావాల్సింది. ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది అదే అనమాట. చాలా మందేంటంటే మీకు డబ్బు రాదు. మీకు ఒక జాబ్‌కి ట్రై చేస్తారు. మీకు జాబ్ రాదంటే బ్యాక్‌కొచ్చేస్తారు. మనం ఒక 10,00,000 మేకింగ్ చేస్తాం. సో, ఎవరో మనకి మేకేం చేయలేము. ఐ మీన్ మీ వల్ల కాదు అంటే మనం బ్యాక్‌కొచ్చేస్తాం. అట్లా ఉండకూడదు. లివింగ్ ఫ్రేమ్ ఏంటంటే ఆల్రెడీ మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు. బయట సర్కమ్‌స్టాన్సెస్ సిట్యుయేషన్‌లో ఏవో క్రియేట్‌గా ఉంటాయి. అయినా సరే దానికి సిట్యుయేషన్‌కి మనం ఇలా లొంగిపోకూడదు సర్కమ్‌స్టాన్సెస్‌కి. మనం ఏదైతే చేస్తున్నామో దానిపైన నమ్మకం అయితే ఉండాలి. లివింగ్ ఫ్రమ్ ది ఎండ్‌లో ఉండాలి. లా ఆఫ్ అసంప్షన్ మనకు నెవెల్ కోఆర్డినేట్‌గా చెప్తా ఉంటారు. నెవెల్ కోఆర్డినేట్ అంటే ఇంటర్నేషనల్ ఫిగర్ 100 సంవత్సరాల అనుభవం తనకి. సో, ఆయన చెప్పింది కొన్ని కోట్ల మంది ఫాలో అయ్యి కొన్ని మిలియన్స్ అయితే సంపాదించుకున్నారు. లా ఆఫ్ అండ్ లివింగ్ ఫ్రమ్ దీనిలో ఉంది. మీరు ఇంటర్నెట్‌లో కావాలంటే చెక్ చేయండి. నెవెల్ కోఆర్డినేట్ అని చెప్పి ఖచ్చితంగా అయితే మీకు దొరుకుతాయి. చాలా మంది టెక్నిక్స్ అయితే వాడతారు. సో, ఆయన కూడా లా అంటే మనకి క్వాంటమ్ లెక్కల ప్రకారమే ఫాలో అయ్యారు. లా ఆఫ్ అసంప్షన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. సో, ఎవ్రీథింగ్ పాసిబుల్. మనం ఆల్రెడీ లివింగ్ ఫ్రమ్ ది ఎండ్‌లో ఉండాలి. లివింగ్ ఫ్రమ్ ది ఎండ్‌లో ఉండడం వల్ల ఎవ్రీథింగ్ పాసిబుల్. సో, మీకు ఒక కారు కావాలి. ఆ కారు ఎట్లా ఉండాలి? ఏ కలర్‌లో ఉండాలి? అని క్లియర్‌గా రాసుకోవాలి. క్లియర్‌గా రాసుకొని ఆల్రెడీ ఆ కారు మీ ఇంటి పక్కన ఉంది అన్నట్టు ఫీల్ అవ్వాలి. అదే విజువలైజ్ చేసుకోవాలి. అంతేగాని నేను షోరూమ్‌కెళ్తాను, కొనుక్కుంటాను, ఎప్పుడో వస్తుంది అని అట్లా అనుకోకూడదు. ఆల్రెడీ వచ్చేసింది మీ దగ్గర. బయట ఉంది అన్న అసంప్షన్‌లో ఉండాలి. కొంతమంది దీన్ని మేము వ్యతిరేకించొచ్చు. ఇట్లా ఎందుకంటారని. ఇది రియల్ ఫ్యాక్ట్. మనం సైంటిస్టులు చెప్పింది, న్యూరో సైంటిస్టులు చెప్పింది, క్వాంటమ్ ఫిజిసిస్టులు చెప్పింది, ఐన్‌స్టీన్ సిద్ధాంతాల ప్రకారం మనం వెళ్తున్నాం అనమాట. ఇట్లానే ఉండాలి. మన దగ్గర లేనిది మనకు రాదు. సో, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ఇంటర్నేషనల్ ఫిగర్స్ చేస్తారు. ఆథర్స్ చేస్తారు. సినిమాటోగ్రఫీ చేస్తారు. అండ్ ఆల్ఫా షీట్ గురించి మీకు చెప్పాలి. ఆల్ఫా షీట్ అనేది చాలా పవర్‌ఫుల్ షీట్ అనమాట. మీరు మహేష్ బాబు గారిని చూసుకోండి, చిరంజీవి గారిని చూసుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్ఫా షీట్‌లో ఉంటారు. అందుకే యంగ్‌గా ఉంటారు. ఫుడ్ అనేది కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది మనిషికి. ఫుడ్ అనేది కొంచెం మాత్రం ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆల్ఫా షీట్ అనేది ఆల్వేస్ మనల్ని యంగ్‌గా ఉంచుతుంది. సో, నా ఎగ్జాంపుల్ నా ఏజ్ 30+ ఉంటాయి. నేను అట్లయితే ఉన్నాను కదా! సో, మీరు చూడొచ్చు. నేను అట్లా ఉన్నానా అనిపిస్తుందా మీకు? కామెంట్ అయితే చేయండి. అట్లయితే మనం ఉండదనమాట. నేను ఫాలో అవుతా. ఒక 10 ఇయర్స్ నుండి ఇట్లా ఫాలో అవుతా అల్ఫా షీట్‌ని. సో, నేను ఐ మీన్ ఫీవర్ వచ్చినా సరే ఇట్లా చేపించుకోను. ఇంజెక్షన్స్ ఇయన్నీ చేపించుకోను. నేనంటే అందుకే మన బయోలాజికల్‌కి, సెల్ఫ్‌కి హీలింగ్ పవర్ ఉంటుంది ఆల్ఫా షీట్‌కి. అది నమ్ముతా నేను. నేను టాబ్లెట్ అయితే వేసుకుంటా. అందరూ అలా ఉండమని కాదు. జస్ట్ ఏంటంటే నేను నా నా పర్సనల్ ఒపీనియన్స్ చెప్తున్నా. సో, అంత పవర్ అనమాట ఆల్ఫా షీట్ అనేది. సో, ఎప్పుడైతే మీరు ఈ, ఈ ఆల్ఫా షీట్, హై ఫ్రీక్వెన్సీ దీంట్లో ఉంటారో అండ్ ఎప్పుడు కూడా మనం ఇదనేది మెయింటైన్ చేసామనుకోండి లైఫ్‌లో చాలా సక్సెస్‌ఫుల్ అవుతామనమాట. బిలియనియర్ బిలియనియర్ స్టేట్ ఎట్లా ఉంటుందంటే ఆల్ఫా స్టేట్‌లో ఉంటుంది. మీరు బిలియనియర్ అవ్వకుండా బాగా సంపాదించాలనుకున్నారు ఆల్ఫా స్టేట్‌లో ఉండండి. అంతేగాని మీరు బీటా స్టేట్‌లో ఉంటే కార్టిజాల్, స్కిన్ వింకిల్స్ ఇయన్నీ వస్తాయి. దానివల్ల మీకు ఉపయోగం లేదు. ఏమీ ఉండదు. సో, మీరెప్పుడు కూడా ఆల్ఫా స్టేట్‌లో ఉండడానికి ట్రై చేయండి. అండ్ మేనిఫెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు కూడా మేనిఫెస్టింగ్ చేయాలి. సో, మేమైతే క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సీరియస్ పీపుల్స్ మాత్రం మెసేజ్ చేయండి. అండ్ టైమ్ వేస్టర్స్ కాదు. అండ్ మేమైతే వీక్లీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 1-1 మీకు పర్సనల్‌గా గైడెన్స్ ఇస్తాం. సో, కొంచెం ప్రీమియం అయితే ఉంటుంది. ప్రీమియం వాళ్ళు మాత్రమే మనకి మెసేజ్ పెట్టండి. థాంక్ యూ ఫర్ వాచ్. థాంక్ యూ. ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.